నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. రేణిగుంట ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలో పర్యటించిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. శ్రీకాళహస్తి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముక్కంటి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ముక్కంటి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ధర్మరాజుల స్వామి ఆలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం ఆలయ ఆవరణలో ముక్కంటి ఆలయ అనువంశిక ప్రధాన దీక్షా గురుకుల్ స్వామినాథన్ నేతృత్వంలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గణపతి పూజ పూర్తయ్యాక సమస్త దేవతా సమూహాలను, యక్షులు, కిన్నర, కింపురుషాది మహాత్ములను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. కొడితాడు సహాయంతో భక్తులు సమర్పించిన చీరలు, కొడి వస్త్రాలను ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సతీమణి రిషితారెడ్డి, ఆలయ ఈవో SVNPS మూర్తి, AEO కృష్ణారెడ్డి, తేదాప పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్, సుబ్బయ్య, సుప్రజ, సుమతి, అనిత, అమర్నాథ్ తదితర నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు.
ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. వార్డులను పరిశీలించారు. రోగులను అడిగి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రేణిగుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సతీమణి రిషితారెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. వార్డులను పరిశీలించారు. రోగులను అడిగి వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేందుకు వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. ఆసుపత్రిలో ఉన్న సమస్యలపైన వైద్యులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని సమస్యలపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి త్వరలో ఆసుపత్రికి అవసరమైన సదుపాయాల కల్పనకు ఏర్పాటుపై తక్షణ చర్యలు చేపడతానన్నారు. ఫార్మసీ స్టోర్ ని తనిఖీ చేసి నాణ్యమైన మందులను
ప్రజలకు అందించాలన్నారు. 24 గంటలు ప్రాథమిక కేంద్రం తెరిచి ఉండేలా, ప్రజలకు వైద్య సేవ అందేలా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది, రేణుగుంట పట్టణ తెలుగుదేశం నాయకులు ముని చంద్రారెడ్డి, మహబూబ్ బాషా, పుష్పనాథం, మునస్వామి నాయుడు, కన్నారెడ్డి, రమణ, కొరియర్ రవి, దినేష్, సుబ్రహ్మణ్యం, నాదముని రెడ్డి, కిరణ్, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అకుర్తి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రమేష్ ను తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. అధికార పార్టీ దేశం దాడులు చేయడం తగదని, ప్రతీకార చర్యలతో గ్రామాల్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించొద్దని ఎంపీ గురుమూర్తి కోరారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి గ్రామంలో ఇరు పార్టీల ఘర్షణల్లో గాయపడ్డ వైసీపీ నాయకుడు రమేష్ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. బాధితుడు రమేష్ ను ఘర్షణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగుదేశం నాయకులు కక్షగట్టి దాడులకు పాల్పడుతున్నారని, తన కుటుంబాన్ని వేధిస్తున్నారని బాధితుడు రమేష్ ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. పరామర్శ అనంతరం ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపులు తగవన్నారు. గ్రామాలు ప్రశాంతంగా ఉంచాలని, కక్ష సాధింపులతో దాడులు చేసుకుంటూ పోతే గ్రామాలు అశాంతికి నిలయంగా మారుతాయని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పోలీసులు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాత్రి రమేష్ తొండు రమేష్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిన్సియర్ కార్యకర్త, అతని అక్కుర్తి నివాసి అయినటువంటి అతని మీద ఇంట్లోకి దూరి కొట్టడం అనేది చాలా బాధాకరం. టీడీపీ వాళ్ళు సో ఎవరైనా కూడా ఇలా రాజకీయ కక్ష సాధింపులకు పోయి ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లో అశాంతి సృష్టించే విధంగా చేయడం కరెక్ట్ కాదు. సో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద, అలాగే అధికార పార్టీ మీద ఉంది. సో ఈ సంస్కృతి ఇలాగే కొనసాగితే సో ప్రశాంత్ అనేది గ్రామాల్లో నెలకొదు. సో దీని మీద ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా పోలీసుల దృష్టికి, ఎస్పీ అందరి దృష్టికి తీసుకెళ్తాం. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. సో అలాగే అధికార పార్టీ మీద కూడా ఉంది. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, గ్రామాల్లో సామరస్యత కొనసాగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని హెచ్చరిస్తాం. హాస్పిటల్కి ఎంపీ గారు, నేను ఇద్దరు కలిసి రావటం జరిగింది. తన ఆవేశం చూస్తుంటే నిజంగా శ్రీకాళహస్తి ప్రశాంతమైన కాళహస్తి ఈరోజు ఇలా తయారవటం కారణం చాలా బాధ అనిపిస్తున్నది. పోలీస్ శాఖకి చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి. ఎక్కడ కూడా రచ్చ లేకుండా చూసే బాధ్యత మీది. వాళ్ళు కొట్టి వాళ్ళే కేసు పెడుతున్నారంటే ఇది పద్ధతి కూడా కాదు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు. చెట్టులా నాటి అది విషం చెట్టులా తయారవుతుంది. దయచేసి ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేస్తే, ఒక పల్లెటూరులో అందరూ తెల్లాళ్ళు వేస్తే తల్లిదండ్రుల్లాగా ఉండే పల్లెటూరుని ఇలా తయారు చేయటం ఎవరికైనా మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా, ఎవరైతే ఈ పని చేసిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి కార్యక్రమం చేస్తే ఎప్పుడు కూడా వెలుతురు ఉంటుంది, పొగులు వస్తుంది, రాత్రి వస్తుంది, అన్నీ వస్తూ ఉంటాయి. ఏది కూడా శాశ్వతం కాదు. ఇది శాశ్వతం అనే దానికి ఏదీ లేదు. మేము కూడా 20 సంవత్సరాలు ఉంటాం అనుకున్నాం, శాశ్వతం అయిందా? 5 సంవత్సరాలకి ఇదైనాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళకర స్వరూపిణి, జ్ఞాన ప్రసూనంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు
దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబకి దేవిని స్మరించుకుంటూ దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. తిరుపతి జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్ యూనిట్లను ప్రారంభించాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు కోరారు. ఆయన తిరుపతి కలెక్టరేట్లోని డిఈఓ, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్ యూనిట్లను ప్రారంభించాలని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిషనర్ పి శ్రీనివాసరావు కోరారు. ఆయన తిరుపతి కలెక్టరేట్లోని డిఈఓ, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోవర్, రేంజర్, లీడర్ల శిక్షణ త్వరలో ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది స్కౌట్స్ గైడ్ యూనిట్లు రిజిస్ట్రేషన్ తిరుపతి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, కార్యక్రమాలు కూడా చురుగ్గా జరుగుతున్నాయని ప్రశంసలు అందజేశారు. ఆగస్టు మొదటి వారంలో ఉపాధ్యాయులకు స్కౌట్ మాస్టర్, గైడ్, కెప్టెన్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జయరాం, కార్యాలయ కమిటీ టి రమేష్ బాబు, రాష్ట్ర సహాయ కార్యనిర్వహణ కమిషనర్ కోటేశ్వరరావు, జిల్లా ట్రైనింగ్ కమిషనర్ జి వెంకటేశ్వరరావు, సి సావిత్రి, జిల్లా ఆర్గనైజింగ్ కమిషనర్ ఏ వెంకటేశ్వరరావు, సతీ సావిత్రి, ట్రెజరర్ వాసుకి, యూత్ చైర్మన్ అజారుద్దీన్, స్కౌట్స్ మాస్టర్ ధనుష్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో అతిసార వంటి అంటువ్యాధులు, డెంగ్యూ, మలేరియా కేసులు పెరుగుతున్న దృష్ట్యా పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి కోరారు. పంచాయతీలోని 15 ఫినాన్స్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తిలో గ్రామ పంచాయతీ కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా గ్రామంలోని పరిస్థితులపై ఆరా తీసి తగు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయని, మరోవైపు డెంగీ, మలేరియా రోగాలు కూడా ప్రబలుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లో అత్యున్నతంగా పారిశుద్ధ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిధులు కొరత సాకు చూపించవద్దని, ప్రతి పంచాయతీలో ఉన్న 15 ఫినాన్స్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. నిధులు అవసరం లేని దోమల నివారణ చర్యలు, ఆయిల్ బాయిల్ వేయడం వంటి పనులు చేయాలని సూచించారు. వాటర్ ట్యాంకులు ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని కోరారు. ఎక్కడైనా నిధుల కొరత ఉంటే మండల నిధుల నుంచి నిధులు కేటాయింపు చేస్తామని, ప్రస్తుతం అలసత్వం వహించకుండా గ్రామాల్లో పర్యటించి
క్షేత్రస్థాయి నివేదికలు ఇస్తూ తాగునీరు సమస్య, దోమల నివారణ, మురికి కాలువలలో శుభ్రం చేయడం, నీరు నిలిచే ప్రదేశాల్లో దోమల నివారణ చేయడం వంటి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఉంటుందని ఒకసారి పంచాయతీ వారీగా ఫండ్స్ పరిస్థితి కూడా అనలైజ్ చేస్తాము. కానీ బేసిక్ శానిటేషన్ చేయడానికి గ్రామాల్లో నిలువ ఉండే నీళ్లు కానీ మస్కిటో బ్రీడింగ్ ఏరియాస్ కానీ క్లియర్ చేయడానికి ఫండ్స్తో కూడా పెద్దగా పని లేదు. ఆయిల్ బాల్స్ వేయడము, ఆ వాటర్ డ్రైన్ అవుట్ చేయడం ఇలాంటివి మినిమం ఖర్చు ఆర్ జీరో ఖర్చుతో కూడా వీళ్ళు చేసుకోవచ్చు. మరి గ్రామ పంచాయతీలో ఫండ్స్ లేవు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. 15th ఫైనాన్స్ ఫండ్స్ అందరి దగ్గర కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా సరే మా పంచాయతీలో పూర్తిగా నిధులు లేవు, కనీసం శానిటేషన్ చేయడానికి కూడా మా దగ్గర లేవంటే అది ఒకసారి వెరిఫై చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో మండల పరిషత్ నుంచి కూడా సహకారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉన్నా అవన్నీ ట్యాప్ చేసి ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది. అతిసార వ్యాధి కానీ ఇంకా వాటర్ బార్న్ డిసీజెస్ ఏవి కూడా, అదేవిధంగా మలేరియా, డెంగ్యూ కేసెస్ కూడా పెరుగుతున్నాయి. సో అవన్నీ అరికట్టాలి. మన వల్ల అయినంత వరకు కూడా ఏ పంచాయతీలో కూడా డయేరియా కేసెస్ అనేవి రాకూడదు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరు సెక్రటరీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ట్యాంక్స్ పీరియాడికల్గా క్లీన్ చేయటము, ప్రతిరోజు క్లోరినేటెడ్ వాటర్ మాత్రమే పబ్లిక్కి సప్లై చేయాలనేసి, ఎక్కడెక్కడైతే దోమలు పెరగడానికి అవకాశం ఉందో, నీళ్లు నిల్వ ఉంటున్నాయో అక్కడ ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించాలి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్న పనులు కాదు. జస్ట్ సెక్రటరీస్ యాక్టివ్గా ఉండి గ్రామ వార్డ్ సచివాలయ సిబ్బందిని కూడా ఏరియాస్ అలాట్ చేసి అందరూ సహకారంతో, ప్రజల సహకారంతో ఇవన్నీ చేయాలని కోరుతున్నాం. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తానని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంను త్వరలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు తిరుపతిలో పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గంజాయి అక్రమ రవాణా సమాచారం కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామన్నారు. సవరణ చేసిన 3 నూతన చట్టాలపై పోలీసులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రధానమైన నగరాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఉపయోగించే పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. పోలీసులకు త్వరలో పదోన్నతులు ఇస్తున్నామని, పోలీస్ సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తా పోలీసు అధికారులతో సమావేశమవుతానని అన్నారు. పౌరులకు మెరుగైన సేవలు అందిస్తామని, సమాజానికి ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేస్తానన్నారు. ఇక చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కులను ఉల్లంఘించకుండా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా పనిచేస్తామని, నేరాలను అదుపు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రతి జిల్లాలో ప్రతి సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటామన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీ శ్రీ వేదవర్ధన్ తీర్థ స్వామీజీ, కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య, తెలంగాణ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే ఆకపాటి అమర్నాథ్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీలు విఠల్ దండే, కూర రఘోత్తం రెడ్డిలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీడియో
సైడ్ సైడ్ సైడ్. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ప్రారంభమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. రేణిగుంట ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే సతీమణి బొజ్జల రిషితారెడ్డి, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని హామీ. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. తిరుపతిలో పర్యటించిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.